ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైని, నన్ను చూడగానే స్మైల్ ఇచ్చేదానివి. సైలెంట్గా చూసావంటే ఏదో ఆలోచిస్తున్నావని అర్థం. ఏం ఆలోచిస్తున్నావు నైని? అమ్మవారి ప్రసాదం ఒక్క మెతుకు దొరికినా అదృష్టం అనుకుంటాం కదా బాబుగారు. అలాంటి దాన్ని అమృతంతో సమానమైన నైవేద్యాన్ని విషంగా మార్చింది ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాను. ఇంకెవరు? మీకు తెలుసా అయితే? లేదు నైని, ఇంట్లో వాళ్ళు అయి ఉంటారని చెప్పబోతున్నాను. 10 మందికి పైగా ఉన్నాం, వాళ్ళల్లో ఎవరు? పలానా వాళ్ళు అని తెలిస్తే నువ్వెందుకు ఆలోచిస్తావు? ఇక్కడెందుకు మాట్లాడుకుంటాం? మనమే నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళం కదా. కానీ అందరం ప్రసాదం తినడానికి రెడీ అయ్యాం. తింటే ఎవరు బ్రతికేవారు కాదు. అంత సాహసం ఎందుకు చేస్తారు? అది కూడా పాయింటే. అలా ఆలోచిస్తే ఎవరిని అనుమానించలేం. పాయిజన్ పొరపాటున కలిసి ఉంటుందా? అలా అయ్యుండదు. నువ్వు ఎవరి మీద డౌట్ పడుతున్నావో నాకు తెలీదు. నేనైతే నీ మీదే డౌట్ పడుతున్నాను నైని. అదేంటి బాబుగారు అలా అన్నారు? ప్రసాదంలో విషం. నైని, నువ్వు కలిపావు అనడం లేదు. ఎవరైనా ఏమనుకుంటారు? ఎవరికి గండం వచ్చినా నైనికి తెలుస్తుంది అని. మరి అంతమంది ప్రసాదం తినాలి అనుకున్నప్పుడు నీకెందుకు తెలియకుండా పోయింది అని. ఇది కూడా కరెక్టే. అందులో విషం లేదంటారా? ఇది మరీ బాగుంది. కీడు తలపెట్టేది లేకపోతే నాగయ్య కానీ శివ కానీ అంత రిస్క్ చేసేవాళ్లే కాదు. మన ప్రాణాలు కాపాడడం కోసమే వచ్చారు శివ, నాగయ్య. అవును బాబుగారు, పైనుంచి ఎందుకు రావాల్సి వచ్చింది? శివానే అడగాలి. అర్థం అవుతుంది ఇప్పుడు. గురువుగారు, నాగయ్య ఖచ్చితంగా అక్కడికి రావాలి అన్నప్పుడు రాకుండా చెయ్యాలని ఎవరో ప్లాన్ చేశారు. ఏ విధంగా తనని అడ్డుకోవాలని చూశారో తెలీదు, కానీ దీని వెనక పెద్ద ప్లానే ఉంది. నువ్వు ఆలోచిస్తుంటే తెల్లారిపోతుంది నాయని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.